కైలాస పర్వతం ఎన్నో రహస్యాలతో కూడుకున్నది. 2001లో చైనా ప్రభుత్వం కైలాస పర్వతంపై ఏం చూసి పర్వతారోహణకు అడ్డు చెప్పింది? ఇప్పటి వరకు కేవలం ఒక్కరు మాత్రమే ఈ పర్వతం అంచులకు చేరుకున్న కారణమేంటి? ఈ పర్వతం అధిరోహించే వారి వయసు సాధారణం కన్నా రెండింతలు ఎక్కువ వేగంగా పెరగడానికి ఏంటి కారణం? కైలాస పర్వతారోహణకు ప్రయత్నించిన వారు ఆ ప్రయత్నం తర్వాత కేవలం 2 సంవత్సరాలలో మృత్యువాత పడడానికి కారణాలు ఏంటి? కైలాస పర్వతం కింద నిజంగానే శంబాలా నగరం ఉందా? నాసా శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయిన విషయం ఏంటి? చైనా హెలికాప్టర్కి ఏం జరిగింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతకబోతున్నాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 1962లో చైనా భారత్ మధ్య ఉన్న సరిహద్దు వివాదం యుద్ధానికి దారితీసింది. అందులో భారత్ భారీగా నష్టపోయింది. ఈ యుద్ధ పరిణామం వల్ల చైనా భారత్కి చెందిన 72,000 మైళ్ళ భూభాగాన్ని కబ్జా చేసింది. అందులో కైలాస పర్వతం కూడా ఉంది. భారతీయులందరూ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. పార్లమెంట్లో డెహ్రాడు నింపి మహావీర్ త్యాగి అప్పుడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూను కలిశారు. నెహ్రూను ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నతో మహావీర్ చరిత్ర పుటలో నిలిచిపోయారు. త్యాగి నేరుగా నెహ్రూని, మీ కళ్ళ ముందే చైనా 72,000 చదరపు మైళ్ళ భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఆ భూమిని మాకు ఎప్పుడు తిరిగి తీసుకొస్తారు అని అడిగారు. దానికి నెహ్రూ ఇచ్చిన సమాధానం ఇప్పటికీ ప్రజల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. భూమి ఎలాగో పోయింది. బంజరు భూమి అది. కనీసం గడ్డి కూడా పెరగదు. అనవసరంగా దాని గురించి ఆలోచించొద్దు అన్నది నెహ్రూ ఇచ్చిన సమాధానం. ఆ సమాధానం విని త్యాగి ఆవేశానికి లోనయ్యారు. వెంటనే నెహ్రూ వైపు తన బట్టతలను చూపిస్తూ, ఇక్కడ కూడా ఏదీ పెరగదు. మన శరీరం నుంచి దీన్ని వేరు చేయగలమంటారా అంటూ కోపంగా అడిగాడు. కొన్ని సంవత్సరాలు ఈ వివాదంపై చర్చ నడుస్తూనే ఉంది. కనీసం చైనా కైలాస పర్వతాన్ని, మానస సరోవరాన్ని మనకు వదిలేస్తే చాలు అనుకున్నారు అందరూ. మన దౌర్భాగ్యం కొద్దీ 1950లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ మరణించారు. ఇక నెహ్రూను అడ్డగించి ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోయారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ను 7,000 మందికి పైగా అధిరోహించారు. కానీ దానికి 2,200 మీటర్లు తక్కువ ఎత్తున్న కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటి వరకు కేవలం ఒక్కరు మాత్రమే అధిరోహించడం జరిగింది. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు కైలాస పర్వతం యొక్క అద్భుతమైన రహస్యాలను, కథలను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ధనాధిపతి అయిన కుబేరుడి నివాసం కైలాస పర్వత ప్రాంతంలో ఉంది. ఏ వ్యక్తి అయినా అతని జీవితంలో పుణ్యకార్యాలు, మంచి కార్యాలు చేసి మరణిస్తే వాళ్ళకి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని అంటారు. అందుకే కైలాస పర్వతాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. సముద్ర మట్టం నుంచి 6,715 మీటర్ల ఎత్తులో ఉంటుంది కైలాస పర్వతం. దీన్ని హిందూ, బౌద్ధ, జైన ధర్మాలు పూజనీయంగా భావిస్తాయి. హిందూ ధర్మం కైలాస పర్వతాన్ని శివపార్వతుల నివాసంగా భావిస్తుంది. బౌద్ధ ధర్మంలో పరమానందానికి ప్రత్యేకంగా పిలువబడే బౌద్ధ భిక్షువు డేమ్ చౌక్ ఈ ప్రాంతాన్ని ఆది దేవతగా భావిస్తారని అంటూ ఉంటారు. ఇక జైన మతంలో ప్రథమ తీర్థంకరుడైన రిషభదేవుడు ఈ పర్వతాల మీదనే చెందాడని నమ్ముతారు. ఏదేమైనా సరే మన దేశానికి ఈ పర్వతం పరమ పవిత్రమైంది. 1999 రష్యాకు చెందిన అన్సెస్ట్ మల్టీషిప్ కైలాస పర్వత రహస్యాలను ఛేదించడానికి బృందంతో సహా అక్కడికి చేరుకున్నారు. కొన్ని నెలల పాటు వాళ్ళంతా ఆ పర్వత ప్రాంతంలోనే ఉన్నారు. వాళ్ళలో భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, చరిత్ర పరిశోధకులు కూడా ఉన్నారు. వీళ్ళు టిబెట్లోని లామాను కూడా కలిశారు. మల్తాషిక్ తన ఈ రహస్యాన్ని వేర్ డు హిమ్ కమ్ ఫ్రమ్ అన్న పుస్తకంలో విశేషంగా పొందుపరిచారు. ఆ పుస్తకంలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మనకు తెలుస్తాయి. అందులో ఈ కైలాస పర్వతం మానవ నిర్మిత పిరమిడ్గా అభివర్ణించబడింది. ప్రాచీన కాలంలో దీన్ని నిర్మించారు. చిన్న చిన్న పిరమిడ్లతో ఈ ప్రాంతం నుండి ఉంటుందని, అలౌకిక విధి విధానాల్లో ఈ ప్రాంతాన్ని విశాలంగా నిర్మించారని అందులో రాశారు.
ముల్తాషిఫ్ అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాత్రివేళ ఈ పర్వతం లోపల నుంచి ఒక విచిత్రమైన గుసగుస తన సహోద్యోగులతో కలిసి విన్నానని రాశారు. అలాగే రాళ్లు పడుతున్న శబ్దం కూడా స్పష్టంగా విన్నాను అని ఉంది. కైలాస పర్వతం నడిబొడ్డులో ఈ స్వరం వినిపించింది. ఈ పిరమిడ్ల లోపల ఎవరో నివసిస్తున్నారని అనిపించింది. కాలం కూడా చాలా వేగంగా పరిగెత్తుతున్న ఈ అద్భుత దృశ్యానికి సాక్ష్యం ఈ పర్వతం అని రాశారు. కైలాస పర్వతం నుంచి వచ్చిన తర్వాత వారి గోళ్ళు, జుట్టు 2 రోజుల్లోనే విపరీతంగా పెరిగాయని రాశారు. సాధారణంగా అవి పెరగడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. అంతేకాకుండా శరీరం త్వరగా ముడతలు పడిపోయి వృద్ధాపం కూడా వచ్చిందట. కైలాస పర్వతం మీద సమయం చాలా భిన్నంగా ఉంటుందని గుర్తించారు. ఈ పర్వతం మీద ఏవో అదృశ్య శక్తులు ఉన్నాయని కూడా గమనించారు. ఇది మానవ శరీరం మరియు మనసును లోతుగా ప్రభావితం చేస్తుంది. ఎర్నెస్ట్ మొల్తాషిప్ తన జ్ఞాపకాల్లో అద్భుతమైన రహస్యమైన సంఘటన గురించి ప్రస్తావించారు. ఒకసారి ఒక సైబీరియన్ పర్వతారోహకుడు వాళ్ళను కలిశాడు. అతను ఈ పర్వతంపై ఒక నిర్దిష్ట ప్రాంతానికి వెళ్ళేసరికి అకస్మాత్తుగా వారిని వృద్ధాప్యం ఆవహించింది. ఆ తర్వాత ఒక ఏడాదిలోపే అతను వృద్ధాప్యం వల్ల మరణించాడు. ఈ సంఘటన కైలాస పర్వతాన్ని మరింత అద్భుతంగా, అద్వితీయంగా చూడడానికి కారణమైంది. ఇది ప్రపంచంలోని అత్యంత రహస్య కైలాస పర్వతాల 2 సరోవరాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి మానస సరోవరం, రెండవది రాక్షస సరోవరం. 2 పక్కపక్కనే ఉంటాయి, కానీ వీటి తీరు మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. మానస సరోవరం ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మంచినీటి సరోవరం. ఆ నీరు స్వచ్ఛతకు, ప్రశాంతకు ప్రతీక. ఇంకా ఎత్తులో ఉన్న చల్లని నీరు ఉన్న ఈ సరోవరం నీరు గడ్డకట్టదు. అలాగే ఈ నీటిలో అలలు కూడా రావు. దీని ఆకారం గుండ్రంగా ఉంటుంది. సూర్యుని ఆకారం దాని పవిత్రత జలాల్లో కనిపిస్తుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక రాక్షస సరస్సు ప్రపంచంలోనే ఎత్తైన ఉప్పు నీటి సరస్సు. దాని నీటిలో చాలా ఉప్పు ఉంటుంది. ఈ సరస్సులోని ఏ జీవమూ నిలవదు. ఒక్కోసారి ఈ నీరు అల్లకల్లోలంలో కూడా మారుతుంది. ఈ నీరు సేవించిన, ఈ నీటిలో స్నానం చేసిన చాలా అశాంతిగా, ప్రతికూల ప్రభావాలు కలుగుతూ ఉంటాయి. ఈ సరస్సును సాక్షాత్తు రావణాసురుడు నిర్మించారని చెబుతారు. కైలాస పర్వతంలో ఉన్న శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ముందుగా ఈ రాక్షస సరస్సులో స్నానం ఆచరించి ధ్యానం చేశాడని, అందువల్ల ఈ సరోవరంలో అసురుల శక్తులు ఉన్నాయని నమ్ముతారు. ఈ సరస్సులో స్నానం ఆచరించిన తర్వాత రావణుడి మనసులో కూడా కుటిల ఆలోచనలు వచ్చాయని అంటారు. 2 సరస్సులు ఒకే భౌగోళిక ప్రాంతంలో ఉన్నప్పుడు రెండిటి మధ్య ఇంత వ్యత్యాసం ఎలా వచ్చింది అన్నది ఇక్కడ ఆలోచించవలసిన విషయం. కైలాస పర్వతం మానస సరోవరం చుట్టూ ఒక రహస్యమైన ధ్వని వినిపిస్తుంది. ఈ పర్వతం మీదకి చేరుకోగానే ఆకాశంలో ఏదో విమానం తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవరో డమరుకం వాయిస్తున్నట్టుగా ఉంటుంది. కొంతమంది అది ఓంకారం అని కూడా అంటారు. ఇది ప్రాకృతిక ఘటనగా వైజ్ఞానికులు పేర్కొంటున్నారు. మంచు కరిగినప్పుడు ఈ శబ్దం వస్తుంది అన్నది వాళ్ళ భావన. కానీ చాలా మంది అన్వేషకులు మరియు ప్రయాణికులు ఈ ధ్వని కేవలం యాదృచ్ఛికం కాదు, దైవిక సంకేతమని నమ్ముతారు. కైలాస పర్వతంలోని శక్తివంతమైన శక్తి, ఆధ్యాత్మిక శక్తి వల్ల ఈ నినాదం వినపడుతుంది అంటారు. అయితే ఇది ఓంకారనాదమా లేక మంచు కలిగినప్పుడు వస్తున్న శబ్దమా అనేది ఇప్పటికీ రహస్యమే. కైలాస పర్వతం యొక్క రహస్యం కేవలం శతాబ్దాలకు మాత్రమే సంబంధించింది కాదు. చాలా మంది ప్రయాణికులు రాత్రివేళ కైలాస పర్వతాన్ని అధిరోహించారు. వారికి ఈ పర్వతం 7 వివిధ రంగుల్లో కనిపిస్తుంది. ఈ రహస్యం ఎవరికీ అర్థం కాలేదు. నాసా శాస్త్రవేత్తల ప్రకారం కైలాస పర్వతం చుట్టూ ఉన్న ఆకాశం వల్ల అయస్కాంత శక్తి కలిసినప్పుడు ఇలా రంగురంగులుగా కనిపిస్తుంది. ఇది అయస్కాంత శక్తా లేక దైవిక శక్తా అనేది ఇప్పటికీ రహస్యమే. మీరు హిమాలయ యతిని గురించి వినే ఉంటారు. హిమాలయంలో కైలాస పర్వత ప్రాంతంలో కనిపించిన యతి ఇక్కడి ప్రాంతాల్లో నివసించే ప్రజలు చాలాసార్లు యతిని ప్రత్యక్షంగా చూశామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు దాన్ని సరైన సాక్ష్యం లేదు. ఈ విశాలమైన మనిషి ఎక్కడివాడు, ఎలుగుబంటి అవతారంలో ఎందుకు ఉన్నాడు, ఎవరైనా పురాణ పురుషుడా అనేది తెలియదు. టిబెట్, నేపాల్ ప్రజలు మాత్రం అతన్ని అక్కడక్కడా చూశామని చెప్తూ ఉంటారు. కొంతమంది ఇది అడవి జంతువు అని, మనుషులను చంపుతుంది అని కూడా అంటారు. కానీ అసలు ఏంటన్నది ఎవరికీ తెలియదు. ఈ విషయం కూడా కైలాస పర్వత ప్రాంతాన్ని మరింత రహస్యమయం చేసింది. శాస్త్రవేత్తలు కూడా దీనిపై పరిశోధన చేస్తున్నారు. కొంతమంది పరిశోధకులు స్నోమ్యాన్ అని నమ్ముతున్నారు. భయం కొలిపే మానవ అవశేషం అని కూడా చాలా మంది అంటున్నారు. ఎందుకంటే హిమాలయాల్లో మానవుడి యొక్క శరీరం కానీ, ఇతర భాగాలు కానీ అక్కడ మంచుకు దొరికిన సందర్భాలు లేవు. దాదాపుగా 30 మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో హిమమానవులు నివసించగలరని ప్రస్తావించారు. కానీ అందుకు సరైన నిదర్శనాలు మాత్రం ఎక్కడా లేవు. దీన్నే యాక్సిస్ పాయింట్ అంటారు. పురాణాల ప్రకారం కైలాస పర్వతం స్వర్గం మరియు భూమి కలిసే ప్రాంతం. ఇది విశ్వం యొక్క అక్షం లేదా వెన్నెముకగా పేర్కొనబడింది.
ఈ అక్షం మొత్తం భూమిని బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే దీన్ని ప్రపంచం యొక్క కేంద్రం అని పిలుస్తారు. కైలాస పర్వతం అనేది హిందూ మతం ప్రకారం శివుని నివాసం మాత్రమే కాదు, మొత్తం విశ్వానికి ప్రపంచవ్యాప్తంగా మతపరమైన మరియు ఆధ్యాత్మిక భావనలో పవిత్రమైన రహస్యమైన ప్రదేశంగా కైలాస పర్వతం ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరో విషయం ఏంటంటే, స్నో హిల్స్ నుండి 6,666 కిలోమీటర్ల దూరంలో కైలాస పర్వతం ఉంది. అలాగే ఉత్తర ధ్రువం నుంచి కూడా 6,666 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దాని దూరం 1332 దూరం. ఈ భౌగోళిక వాస్తవం ఈ పర్వతాన్ని అద్వితీయంగా మార్చింది. ఇది కేవలం భౌతిక పర్వతం మాత్రమే కాదు, విశ్వశక్తికి ప్రతీక. కైలాస పర్వతం ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన పర్వతాల్లో ఒకటి అని మీకు తెలుసా? ఇప్పటి వరకు ఒక్కరు తప్ప ఎవరూ దాని అంచులకు చేరుకోలేకపోయారు. పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంతో ఆగిపోతారు. ఎవరు తన అంచులను తాకకుండా ఈ పర్వతంలో ఎలాంటి రహస్యం ఉంది? కైలాస పర్వతం అధిరోహించడానికి ఎంతమంది ప్రయత్నించారు? వారికి ఏం జరిగింది? రష్యాకు చెందిన పర్వతారోహకుడు సర్గేయ్ సిస్టర్ దాదాపు అంచుల వరకు వెళ్లడం జరిగింది. కానీ అకస్మాత్తుగా తన ఆరోగ్యంలో మార్పులు రావడం, నీరసించిపోవడం, ఇక నడవలేకపోవడం వల్ల బలవంతంగా కిందికి చేరుకోవాల్సొచ్చింది. అతని మాటల్లోనే చెప్పాలంటే, నేను దాదాపు కైలాస పర్వత అంచుల వరకు వెళ్ళాను. నాకు అంచు కూడా స్పష్టంగా కనిపించింది. మరికొంత దూరం నడిస్తే చాలు, ఇక నన్ను ఎవరూ ఆపలేరు అనుకున్నాను. అలా అనుకున్న వెంటనే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఎవరో లాగేస్తున్నట్టుగా నా శక్తి అంతా మాయమైపోయింది. నీరసించిపోయాను. కిందికి వచ్చిన తర్వాత గానీ నా గుండె వేగం తగ్గలేదు. రెన్హాల్డ్ మెస్నర్ ఇటలీకి చెందిన పర్వతారోహకుడు. అతను 2600 అడుగుల పైన 14 ఎత్తైన శిఖరాలు, ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. రికార్డు కూడా సృష్టించాడు. అసామాన్యమైన ధైర్యం మరియు సంకల్పానికి చిహ్నం అతడు. అయితే అతను కైలాస పర్వతాన్ని అధిరోహించాల్సి వచ్చినప్పుడు అతను నిరాకరించాడు. అతనికి కైలాస పర్వతం యొక్క దైవిక శక్తి గురించి తెలిసే నిరాకరించాడు అనుకున్నారు. కానీ చైనా ప్రభుత్వం కైలాస పర్వతం యొక్క రహస్యాలను బయట పెట్టేందుకు అతన్ని ఉపయోగించుకోవాలని అనుకుంది. అయితే అతను నిరాకరించడంతో చైనా అప్పట్నుంచి కైలాస పర్వతం అధిరోహణకు ఆంక్షలు విధించింది. ఎందుకంటే అది మానవుల సామర్థ్యానికి మించి పరిగణించబడుతుంది. 11వ శతాబ్దంలో టిబెట్‌కి చెందిన బౌద్ధ సన్యాసి మిలారేపే ఈ పర్వత శిఖరాన్ని చేరుకోవడానికి ఒక్కొక్క సాధన చేస్తూ సఫలమయ్యాడు. అతను గొప్ప యోగి. తీవ్రమైన ధ్యానం చేసి తన తపస్సు యొక్క బలంతో ఈ దైవిక పర్వతాన్ని అధిరోహించారు అని చెప్పుకుంటారు. అప్పట్నుంచి ఈ పర్వతంలోని చిన్న భాగాన్ని కూడా ఎవరూ ఎక్కలేకపోయారు. అయితే మిలారేప అధిరోహించినప్పటికీ ఈ విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. అందుకే ఇన్విటేషన్ కూడా రహస్యంగానే మిగిలిపోయింది.